చెప్పండి సార్, మీ పేరు ఏం పేరు సార్? అప్పారావు. అప్పారావు. ఏ ఊరండి మీది? మాది సూరవరం. సూరవరం అండి. ఇక్కడికి మామూలుగా తల్లిని దర్శించడం వస్తుంటారా? పాల వ్యాపారం చేస్తా ఇక్కడ ఉంటామండి. ఇక్కడ ఆగుతూ ప్రతిరోజు దర్శించుకుని వెళ్తాం తల్లిని. టిఫిన్ కూడా చేస్తాం. ఇక్కడ టిఫిన్ చేస్తుంటారా? అంటే సేవ పంచుకుంటామండి. అంటే అక్కడ భోజనం పెట్టే టైంలో మీరు భోజనం పెడుతుంటాం. సార్ మీరు కూడా పాల వ్యాపారం? పాల వ్యాపారం మాది సూరవరమే. సూరవరం ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తాము. మళ్ళీ అటు వచ్చేటప్పుడు దర్శించుకుని ప్రతిరోజు చేస్తాం. ఈ కార్తీక మాసంలో వనభోజనాలు జరుగుతాయండి. మా పాలోళ్ళు అందరం కలిపి ఒక 3000 మందికి వనభోజనాలు జరిపిస్తామండి. మీ తరపున? మా తరపున. బాగుందండి. అంటే ఎంతో మహిమగల తల్లి అండి. మహిమగల తల్లి అండి. ఇక్కడ కూడా ఈ చుట్టుపక్కల ఏరియా కూడా మంచినీళ్ళు ప్రతి గ్రామానికి కూడా ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలకి మంచినీళ్ళు ఈ తల్లి దగ్గర నుంచే పట్టుకెళ్తారండి. చూపిస్తారా సరే? ఎవరిని కట్టించారు సార్ పంతులు గారండి? అది ధనలక్ష్మి జ్యువెలర్స్ అని దాసిటి విష్ణు చక్రం గారు 6000 లీటర్ల ట్యాంక్ భక్తులకి చక్కగా నీరు అందించాలనే ఉద్దేశంతో కట్టించారు. సుమారు ఈ చుట్టుపక్కల గ్రామాలంతటికి కూడా ఇక్కడే మంచి నీళ్ళు. ధనలక్ష్మి జ్యువెలరీ వారండి. ఓకే, బాగుందండి. మంచి కార్యక్రమం చేశారు. అది మొట్టమొదటి కారణంగా ఆయన కలిసి ఈయన మంచినీళ్ళు తాగుతుంటే ఏమయ్యా పాలు తాగుతున్నావు అడిగేటట్టు ఈయన్ని కాదయ్య పాదాలమ్మతలు నీళ్ళు అని చెప్పారటండి. ఏదో ఒక్కసారి ఇవ్వండి అంటే ఆయన ఇలా తీర్థం తీసుకుని తాగేటట్టండి. అమ్మవారి అనుగ్రహం ఆయన కలిగింది. ఈయన కృషి అలాగే వీళ్ళందరి యొక్క కృషితో ఆయన ఇక్కడికి వచ్చి చూసి ఎంత అవుతుంది ఎస్టిమేషన్ ఎంచుకుని ఇమీడియట్లీ శాంక్షన్ చేశాడండి ఆయన. ఈరోజు ఈ భక్తులందరికీ కూడా మా అందరికి కూడా చక్కనైనటువంటి మంచినీళ్ళు ఇచ్చింది అమ్మవారు. 10 గ్రామాల వరకు ఇక్కడ వాడుతున్నారండి. ఓకే అండి. ఇప్పుడు ఉదయం 4 గంటల నుండి రాత్రి 11:30-12:30 గంటల వరకు అలా నీళ్లు తీసుకొని ఆటోల మీద కూడా తీసుకువెళ్తారండి క్యాన్లు తెచ్చి. ఈ ఉన్న గ్రామాలంటే ఉప్పు నీరు ఉందండి ఎక్కువ. అంచేతను మన అమ్మవారు పాదలమ్మ తల్లి గుడి అమ్మవారు బోర్ నుండి తీసుకెళ్తున్నారు నీరు. మంచిదండి. అంటే నిజంగా అనకూడదు కానీ ఈ మనకి ట్యాంక్ ఎడిసిన వాళ్ళు అందరూ బాగుండాలని ఉద్దేశంతో అందరూ బాగుండాలి చెప్పండి. ధనలక్ష్మి జ్యువెలరీ వారు బాగుండాలని అండి కోరుకుంటున్నాను. ఈ ట్యాంక్ మంచినీళ్ళు ట్యాంక్ కట్టిన తర్వాత కుమారుడికి వివాహం అయిందని ఆయన సంతోషపడ్డాడు. ఆయన మంచి కార్యక్రమం చేశారు. దాహం తీర్చే ఈ నీళ్లు కూడా మన తలుపులమ్మ లోపల నీళ్లు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయండి. అమ్మవారి బోరు కూడా 1 ఇంచ్ వాటర్ పడింది. 350 అడుగుల్లో పడింది. 1 ఇంచ్ వాటర్. ఎండాకాలంలో కూడా అన్ని బోర్లు ఆగిపోతాయి కానీ ఈ బోర్ ఆగదు. అంతమందికి కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు.